పేరు సార్ మీ పేరు? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, బాబు గారు వచ్చారు. మరి ఏంటి ఎలా చేస్తున్నారు? 5 నెలల పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుంది. బాగా చేస్తున్నారా? ఏ విధంగా బాగుందంటారు? అన్ని విధాలా బాగానే ఉంది. ఈ వరకు అసలు గట్టిగా బయట మాట్లాడాలనుకుంటే అంటేనే ఏం కేసు వస్తుందని భయపడే రోజులు అవి. అవన్నీ పోయి మనుషులు స్వతంత్రంగా బతికే రోజులు వచ్చినాయి. అది ఓకే. మరి ఇప్పుడు కూడా సోషల్ మీడియా పైన కేసులు కానీ అవి జరుగుతున్నాయి కదా? సోషల్ మీడియా పైన అంటే పాతాళ్ళు ఏదో అటువంటి ఏది ఇచ్చిన వాళ్ళు ఎమ్మడ పడుతున్నారు. తప్పే ఉంది దాంట్లో. లేకపోతే ఎట్లా రాజ్యాంగ ప్రకారం పోతున్నారు. పోతే తప్పు లేదుగా. అంతేగా. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా? వచ్చినాయి, అప్పుడు కూడా వచ్చినాయి. కాకపోతే డెవలప్మెంట్ అనేది లేదు, పరిపాలన బాగోల. మెయిన్ అది డెవలప్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్. మరి ఇప్పుడు సూపర్ 6 అన్నారు, మరి ఇప్పుడు స్టార్ట్ అయ్యే పథకాలు? స్టార్ట్ ఎందుకు కాల, ఒక్కొక్కటి ఇప్పుడు ఆల్రెడీ 3 దాకా అయినాయి. ఇంకా 2-3 వరుసనే, 2-3 నెలలకు వరుస. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాం, కిసాన్ రైతు భరోసా ఇస్తాం అంటున్నారు. అంటే 4 అయిపోతాయి, ఇంకా 2 కూడా మిగతాయి చేస్తారు. నిన్నగా మన ఫ్రీ గ్యాస్ వచ్చింది. వస్తున్నాయండి ఫ్రీగా? మాకైతే వచ్చినాయి మా ఊర్లో. మరి చాలా మందికి అన్న టెక్నికల్ ఫాల్ట్ ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు. అవన్నీ కరెక్ట్గా ఉంటే ఎందుకు వస్తున్నాయి. ఓకే. మరి అందరూ చుట్టూ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మరి గవర్నమెంట్ మారాక ఎలా ఉందనుకుంటాను కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం లాగా కనపడుతుంది.